జనాలందరూ ఏమంటారంటే కాంగ్రెస్ బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఒకటైంది. రేవంత్ రెడ్డికి మోడీతో ఉన్న చొరవతో అందుకే చెరో 50 పంచుకున్నారు, బీఆర్ఎస్ ను తొక్కేసిరు అన్న వార్త ఒకటి వచ్చింది. అంతెందుకు సొంత పార్లమెంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓడిపోవాలి తన అభ్యర్థి అని కోరుకుంటారు ఎవడన్నా? లేకపోతే అంత గట్టిగా అక్కడ అన్నిసార్లు అరుణమనే చెప్పింది 12 సార్లు వచ్చిపోయిండు మా పార్లమెంటుకు అన్నాడు. ఒకవేళ బీజేపీకి లొంగిపోయినంటే రేవంత్ రెడ్డి గారు అన్నిసార్లు ఎందుకు పోవాల్సి వస్తుండే? ఎందుకు మోడీతోనే అనుకూలంగా ఉండాల్సి వస్తుంది? కేవలం ఆయన రేవంత్ రెడ్డి గారు ముందే చెప్పారు, పెద్దన్న పాత్ర దేశ ప్రధాని, రాష్ట్రాలలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు తమ్ముడు పాత్ర, నువ్వు ఇవ్వాల్సింది తమ్ముని వాట తమ్మునికి ఇవ్వాలి అన్నగా నీ బాధ్యత అది అని చెప్పేసి ఆ రోజు ఆ పాత్ర వరకే చెప్పారు. ఆడి వరకే ఆయనతో మాకు రిలేషన్. మిగతా విషయాలలో పార్టీ పరంగా వస్తే మాకు ఇంకొక 10 సీట్లు కర్ణాటక తెలంగాణలో కలిపి వచ్చినాయి అనుకోండి, మేము ఈరోజు కేంద్రంలో అధికారంలోకి వస్తుంటాం కదా. రేవంత్ రెడ్డి గారు ఆ స్థాయిలో కూడా ఉంటుండే కదా, ఎందుకు తగ్గించుకోవాలనుకుంటాడు? రేవంత్ రెడ్డి గారు కేంద్రంలో అధికారంలోకి వస్తుందని పూర్తి స్థాయిలో నమ్మినటువంటి వ్యక్తులలో ఆయన కూడా వన్ ఆఫ్ ద ప్రథములలో ఆయన కూడా ఉంటాడు. అట్లా పార్టీలు వేరే, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వాలకు వచ్చేవి తీసుకునాల్సినటువంటి రిలేషన్ వేరే ఉంటుంది. దానికోసం దీన్ని అడ్డం పెట్టుకుని తెలంగాణ అభివృద్ధిని ఆపాల్సినటువంటి అవసరం మా ముఖ్యమంత్రి గారికి లేదు. కేసీఆర్ కావాలని యాక్టింగ్ చేసి ఢిల్లీలో పోయి కలిసిండు వాళ్ళని, అమిత్ షాని మోదీని కలిసిండు గతంలో. కానీ తెలంగాణలో వస్తే ఇద్దరు కొట్లాడుకుంటారు. వైరం వచ్చిన తర్వాత కూడా నేను చెప్పేది వినండి, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో గల్లీలో కొట్లాడుతుండే, ఢిల్లీలో పోయి దోస్తీ చేస్తుండే. కానీ మేము గల్లీలో అదే మాట మాట్లాడినాం, ఢిల్లీలో దోస్తీ చేశారా మేడం? నిజంగా దోస్తీ చేశారు. ఇక్కడ చేయకపోతే ఈ రోజు మొన్న ఈ మధ్యలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే 3 మంత్రులు రేవంత్ రెడ్డి గారికి పోయి ఢిల్లీలో ప్రధానమంత్రికి ఏం లేక ఇచ్చినో మీడియా ముంగలు వచ్చి చెప్పారు. గత 10 ఏళ్లలో మన గత ముఖ్యమంత్రి ఏనాడైనా గీ అభివృద్ధి కోసం కానీ గీ నిధుల కోసం కానీ ఇది అడుగుతున్నా అని ఆ నుంచి ప్రెస్ మీట్ పెట్టి ఎన్నడన్నా చెప్పిండా? చెప్పండి. దాని లోపలనే అర్థం కాదా తెలంగాణలో గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి, అక్రమాలు, అబద్ధాల మాటలు, వాళ్ళిద్దరికి ఉన్నటువంటి సత్సంగం. నిజంగా మరి అంతటి సంబంధాలు ఉంటే అసలు కవితను అరెస్ట్ చేయవద్దు కదా? అవును, అరెస్ట్ చేసే కదా ఈ రోజు. అసలు అరెస్ట్ చేయవద్దు కదా? అంటే కాంగ్రెస్ పదే ప్రజలు కాంగ్రెస్ రెండు ఒకటే మాట మాట్లాడుతున్నది ఏంటంటే, కవితని అరెస్ట్ చేయకపోవటం లోపల ఆంతర్యం ఏంటి, ఎందుకు 2 సంవత్సరాలు ప్రొలాంగ్ చేసిండ్రు, రోజు ఎపిసోడులు నడిపించారు అనగా ఇమీడియట్ గా ఎలక్షన్ కోడ్ రేపు వస్తే కాంగ్రెస్ అట్లా అంటున్నందుకే కవితను అరెస్ట్ చేసిరంటారా ఏంది? ప్రజలు, నేను 2 చెప్పిన మీరు లేదు, ప్రజలు నిలదీస్తున్నారు. అంతెందుకు ఈ రోజు గెలిచినటువంటి కొండా విశ్వేశ్వర రెడ్డిని ఆ రోజు మీడియా ముంగలు వచ్చి చెప్పాడు, కవితను అరెస్ట్ చేయకపోవటం వల్ల ప్రజల లోపల విశ్వాసం పోయింది బీజేపీ మీద, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని జనాలు మాట్లాడుకుంటారు. అది వాస్తవమేమో అనిపిస్తున్నది ఉన్నటువంటి పరిస్థితులను చూస్తుంటే అని రాజేందర్, కొండా విశ్వేశ్వర రెడ్డి, ఇంకా చాలా మంది నాయకులు కూడా, దిలీప్, వాళ్ళందరూ కూడా బయటకు వచ్చినటువంటి నాయకులు, అట్లా చెప్పి బయటకు వచ్చినటువంటి కొంతమంది అయితే అందులోండే మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైనా తన పార్టీలో ఉండి తన పార్టీ ఈ విధంగా అని చెప్పింది అని అంటే అవతలోని కన్నా ఆ పార్టీనే చెప్పింది అంటే ఏది నిజమవుతుంది నాకు చెప్పండి. అది కూడా నమ్మకపోతే నేనేం చేయలేను ఇంకా. అంటే అట్లా ప్రొజెక్ట్ కావద్దని చెప్పేసి కేవలం కవితను అరెస్ట్ చేసింది అంటారు కదా పదే మరి. కవితను అరెస్ట్ చేయకపోవటం లోపల కారణం ఏంది అని అన్నందుకు ఇక అరెస్ట్ చేస్తే అయిపోతుంది ఓ పని అని చెప్పి కేసీఆర్ తో ముచ్చట చేసుకొని, అరే బాబు రేపు పొద్దున కేంద్రంలో వస్తే ఈ నుంచి పోతే ఏంది, మా చేతిలోనే ఉంటది కదా, రేపు కేంద్రంలో వస్తే నీ బిడ్డని అన్నాడు కదా కేసీఆర్, నా బిడ్డని అడిగిన ముత్యం లెక్క తీసుకొస్తాను. ఇప్పుడు బీజేపీ కేంద్రంలో ముక్కు పడితే ప్రాణం పోయేటట్లు ఎట్లాగో అధికారంలోకి వచ్చింది. ఆ అధికార దుర్వినియోగం చేసుకుంటారా, అధికార బలంతో కవితని విడిపిస్తారా? చూద్దాం రాబోయే కాలంలో.